ఇక హిందూపూర్ విషయానికి వస్తే హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 42% మాత్రమే మద్దతు తెలుపుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. శాసనసభ నియోజకవర్గాల్లో రాప్తాడు 52% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మడకసిర ఎస్సీ 48% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. హిందూపూర్లో 54% ఎన్డీఏ కూటమికి, 37% వైఎస్ఆర్సీపీకి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది. పెనుకొండలో 48% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ అక్కడి వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపబోతుంటే రెండు కలిపి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. పుట్టపర్తి చూస్తే 48% ఎన్డీఏ, 43% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపబోతుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ధర్మవరం చూస్తే 43% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి, 48% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు తీర్పునివ్వబోతుంటే ఇక్కడ ఫ్యాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కదిరిలో 48% ఎన్డీఏకు, 42% వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపబోతుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి.